అందరూ ఎలా ఉన్నారు? హలో, గుడ్ మార్నింగ్. సో ఈరోజు అర్జెంట్గా ఒక వీడియో చేస్తున్నానండి. 2 సార్లు 3 సార్లు లైవ్ చేయడానికి ట్రై చేశాను, బట్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ పాసిబుల్ టు డూ లైవ్ హియర్. ఎందుకంటే పిల్లలు అందరూ కనెక్టెడ్గా ఉన్నారు. సో ఇంటర్నెట్ తోటి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఫ్రమ్ యెస్టర్డే ఫైనలీ స్కూల్ స్టార్ట్ అయిపోయింది. సో సమ్మర్ ఎటు వెళ్ళిపోయిందో ఎలా వెళ్ళిపోయిందో తెలియలేదు, బట్ స్టిల్ స్టార్ట్ అయిపోయింది. ఫినిష్ అయిపోయింది అనమాట. సో మొత్తానికి వీఆర్ హియర్. మళ్ళీ ఇంటర్నెట్లు సరి చేసుకోవడం, తర్వాత బుక్స్ వెళ్ళి తెచ్చుకోవడం, ఒకసారి స్కూల్కి మాస్కులన్నీ వేసుకుని జాగ్రత్తగా, బికాజ్ లైన్లో నించుకుని వెళ్ళి తెచ్చుకున్నారు. సో ఆ విధంగా వాళ్ళు స్కూల్ ఇయర్ స్టార్ట్ చేశారండి. I think they are doing pretty good అండి. They are doing pretty good. So far so good. They are dealing with all the internet problems and everything, but it's going well. I can say it's going well. It's pretty organized now than before. మనకి మార్చ్లో ఏప్రిల్లో కంటే చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. Okay, coming back to the important point for which I am doing the video today is there is a heat warning andi. Heat warning in California, especially in Bay Area. So heat warning undi. So you have to really take care of your plants and pets. So pets, plants ఒకవేళ కనుక మీరు కేర్ తీసుకోకపోతే చిన్న చిన్న ప్లాంట్స్ ఏవైతే సెమీ షేడెడ్ ప్లాంట్స్ కావాలి. సెమీ షేడ్ అంటే ఇప్పుడు మనకి ఇండియన్ ప్లాంట్స్, ఓక్రాలు, తర్వాత ఇండియన్ ప్లాంట్స్, వంకాయ, అవన్నీ తట్టుకుంటాయండి. సో టమాటోస్ కూడా తట్టుకుంటాయి, బట్ టమాటోస్ ఏంటంటే కొంచెం హీట్ సెన్సిటివ్గా ఉంటాయి. హీట్ కావాలి వాటికి, కానీ సెన్సిటివ్గా ఉంటాయి. సో వాటికి ష్రివల్ అయిపోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇలాగా ఆకులు ముడుచుకుపోతున్నట్టుగా ఉంటుంది. అప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడే జస్ట్ నౌ పొద్దున్నే అంటే ఈరోజు నేను వీడియో పెట్టడం లేట్ అవ్వచ్చు. అంటే పొద్దున్న ఆల్రెడీ మాకు ఇప్పుడు 9:30 అయిపోయింది. ఇలా మబ్బుగా ఉంది, హీట్ ఏంటి అని అనుకుంటున్నారు కదా, అలా మోసపోద్దండి. ఇంకో అక్కడికి వెళ్ళిపోయాడు సూర్య భగవానుడు. ఒక్కసారి ఇలాగా మబ్బుల్ని చీల్చుకుని బయటకు వచ్చేస్తాడు. 108కి వెళ్ళిపోతుంది ఇక్కడ. 108 అంటే యూ కెన్ ఇమాజిన్. పెట్స్ కూడా జాగ్రత్త అండి. పెట్స్ని మనం ఏంటంటే మనం చాలా బాగా చెప్పులు వేసుకుని బూట్లు వేసుకుని బయటకు వెళ్తాము, కప్పుకుని అన్నీను. వాటిని తీసుకెళ్తే పాపం అవేమో తీసుకెళ్ళంటాయి. వాటి కాళ్ళు కాలిపోతాయండి. కాళ్ళు బాగా బొబ్బలు వచ్చేస్తాయి అనమాట. సో వాటి ఏమేమి షూస్ వేసుకోవు కదా, తర్వాత క్యాప్ పెట్టుకోవు కదా, సో హీట్ తట్టుకోలేవన్నమాట అవి. సో ఓవర్ పర్స్పైర్ అయిపోతాయి. అంటుంటే మాత్రం గమనించండి, వెంటనే లోపలికి తీసుకొచ్చేయండి. అసలు బయటకు తీసుకెళ్ళొద్దండి. ఏమైనా ఉంటే కనుక మీరు పొద్దున్నే తీసుకెళ్ళండి. ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ 4-5 days నౌ, అంటిల్ లైక్ సండే మండే వరకు కూడా ఇలా ఉంటుంది. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ ద వీడియో టుడే నౌ. సో 2-3 times మీ మొక్కలకి వాటర్ ఇవ్వండి. అండ్ పొద్దున్నే ఏం చేస్తారంటే ఇలాగా వాటర్ జల్లండి. ఓకే, సాయంత్రం కూడా మళ్ళీ ఒకసారి ఇలాగా వర్షం పడినట్టు పైన ఇలాగ ట్యాప్ పెట్టి ఇలాగా వాటర్ జల్లండి. సో దట్ ఏంటంటే అవి మనం ఎండ తప్పించలేము, అవి నేచర్ ఎండలో ఉంటాయి, కానీ మళ్ళీ వర్షం పడినట్టు వాటికి తస్సాంతి పొందుతాయి అన్నమాట. హాయిగా ఉంటుంది వాటికి. సో బోత్ వేస్ యూ హ్యావ్ టు కంప్లీట్లీ ఫిల్ వాటర్ అండి. పొద్దున్నే వాటర్ చేసేయండి వాటికి, మళ్ళీ సాయంత్రం వాటర్ చేయండి. 2 times వాటర్ చేయండి. అండ్ ఆల్సో షవర్ చేయండి. ఒకసారి షవర్ ఇవ్వండి, వాటికి హ్యాపీ ఫీల్ అవుతాయి అన్నమాట. అండ్ వాట్ ఎల్స్? సో ఈ మొన్న వీడియోలో ఏంటంటే అదేంటి నా వెనకాతలున్న పేర్స్ ఏంటండి అని అడిగారు చాలామంది. సారీ అండి, ఎవరికి నేను సమాధానం చెప్పలేకపోయాను. నేను ఏంటంటే వెంటనే అందరికీ సమాధానాలు చెప్పాలి, లేకపోతే నాకు నిద్ర పట్టదు. చెప్పలేదంటే అర్థం చేసుకోండి ఎంత పనులు, ఎన్ని ఓవర్వెల్మింగ్గా నడుస్తున్నాయో. స్కూల్స్ అవి ఇవి ఇంకా చాలా నడుస్తున్నాయి. నాట్ జస్ట్ స్కూల్స్, చాలా నడుస్తున్నాయి అనమాట. అవి కూర్చుని నాకు పెట్టడానికి కూడా టైం సరిపోవట్లేదు. సో ఓకే, లెట్స్ గో. అని నేను అదేంటి అనేది నేను మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అది ఏంటి ఫ్రూట్ అని అడిగారు కదా, చూపిస్తాను. తర్వాత మీ గార్డెన్ అంతా చూపించండి అంటున్నారు. సో చూడండి, మా గార్డెన్ ఇంతే గార్డెన్ ఉంటుందండి నాది. కనిపిస్తుంది కదా, చాలా వీడియోస్ పెట్టానండి, నా గార్డెన్ టూర్ వీడియోస్ పెట్టాను. ఒకసారి చూడండి. చూస్తే ఏంటంటే మీరు చూసారని తృప్తిగా ఉంటుంది నాకు కూడా. ఓకే, సో
నో ఇప్పుడు కొంచెం మెస్సీగా ఉంది, కానీ యునో మాకు మెస్సీనెస్ ఈజ్ ఓకే ఫర్ అస్. సో కార్నర్ ఫెన్స్కి అన్నీ వేసుకున్నాను చూడండి. ఓకే, ఐ డోంట్ నో యూ కెన్ సీ ఎవ్రీథింగ్ ఆర్ నాట్ అండి, బట్ ఫెన్స్కి అన్ని ఫ్రూట్ ట్రీస్. ఓకే, ఇది పామోగ్రనేట్, అది ఎదుర్కొండా ఉన్నది పామోగ్రనేట్, అక్కడ పీచ్, ఆ కార్నర్లో ఉన్నది అవకాడో. అండ్ ఇది గ్రాస్ ఏరియా కొంచెం వదిలేవండి. అది ఇప్పుడు మేము వదిలినప్పుడు ఏంటంటే మా కుక్క కొనుక్కుంటామని కానీ, లేకపోతే కుక్క తెచ్చుకుంటామని కానీ, పెట్టని పెంచుకుంటామని కానీ ఏమీ ఐడియా లేదు. కానీ ఊరికే జస్ట్ గ్రాస్ కావాలి, మెయింటైన్ చేయడం కష్టం అని తెలుసు, మనం బాగా మెయింటైన్ చేసే టైప్ కాదని తెలుసు, బట్ స్టిల్ గ్రాస్ కావాలి అని చెప్పి ఒక పట్టుదలతోటి గ్రాస్ పెట్టించడం జరిగింది. బట్ స్టిల్ నాకు ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది అనమాట, రాణికి బాగా యూజ్ అవుతుంది. పాపం వచ్చి కూర్చుంటుంది ఇక్కడ, చాలా బాగా అది ఎంజాయ్ చేస్తుంది, మేము ఎంజాయ్ చేస్తున్నాం. సో దాంట్లోనే కొంచెం ప్లేస్ మేము ఈసారి ఈ గ్రాస్ ఏరియాలో కొంచెం ప్లేస్ తీసేసుకుని ఇవి పాదులు వేసుకున్నాం అనమాట. అదేంటి గార్డ్స్, బేర వస్తుంది, ఇవన్నీ చూసారు కదా, ట్రెలిస్ కట్టాం కదా. సో నా వీడియోస్ కూడా ఒక్కసారి మీరు చూడండి, అన్నీ చూడండి. ట్రెలిస్లు కట్టడం ఉన్నాయి, తర్వాత యాపిల్ ట్రీస్ ఏం వేయాలి, మందులు ఏం వేయాలి, ఎలా పాలినేషన్ చేయాలి, అన్నీ చేస్తున్నాము. ఇంకా డెఫినెట్గా మీరు ఏది అడిగితే అది చేస్తాను, మీకు ఏమైనా డౌట్ వస్తే. సో అది చూడండి, అది ఫిగ్. ఓకే, అది ఫిగ్, అది జామ, అది పేర్ అండి. ఆ రెడ్ ఫ్రూట్ ఏంటి అని మీరు అడిగారు కదా, అది పేర్, అదే బార్లెట్ పేర్ అనమాట. అది రెడ్గా ఉంటుంది, లోపల టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి యాంజియో అని ఉన్నది, అదేంటి ఎల్లోయిష్ గ్రీన్ అనమాట. యాక్చువల్లీ బాగా పండితే ఎల్లో అవుతుంది. ఆ 2 పేర్స్ ఉన్నాయి మన దగ్గర. అల్షో ఇదిగోండి, ఇదే కదా అడిగారు మీరు, ఇది బార్లెట్ పేర్ అనమాట. బార్లెట్ పేర్ ఇండియాలో, ఒక్క నిమిషం ఉండండి, రికార్డ్ అవుతుందా లేదా అని చూస్తున్నాను అనమాట. సో ఏదంటే మనం చెప్పిందంతా వేస్ట్ అయిపోతుంది కదా అని. సో ఇండియాలో ఇవన్నీ దొరుకుతాయా అని అడిగారు కదండి. సో నేను చాలా చూశాను అనమాట వీడియోస్. పినాక పద్మ, మ్యాట్ గార్డెనర్, అన్నీ ఫాలో అవుతాను, నేను కూడా ఫాలో అవుతాను. సో వాళ్ళు అన్నీ ఉన్నాయండి, వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. తర్వాత నేను ఇంకొన్ని ఏమి యూట్యూబ్స్ చూసానంటే, నర్సరీస్కి వెళ్తారు కదా కొంతమంది, నర్సరీస్కి వెళ్ళి ఆ నర్సరీస్లో ఏమున్నాయో చూపిస్తారు, జస్ట్ ఫర్ ఫన్. అవన్నీ వాచ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు. సో అవి వాటిల్లో ఐ వాజ్ లైక్ రియలీ సర్ప్రైజ్ టు సీ అవకాడో ఉంది, పేరు ఉన్నాయి, రకరకాల పేర్స్ చాలా ఉన్నాయండి. ఒక్కసారి నర్సరీకి వెళ్ళండి, హైదరాబాద్లో చాలా అవైలబుల్, బెంగళూరులో అయితే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో నేను గార్డెన్ గ్రూప్స్లో ఉంటాను, వాటిల్లో పెడుతూ ఉంటారు, మాకు ఇవి అవైలబుల్గా ఉన్నాయి, ఇవి అవైలబుల్గా ఉన్నాయి. ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్ అండ్ థ్రిల్డ్. సో ఇప్పుడు అన్ని చోట్ల అన్ని గ్రాఫ్ట్ చేసి పెంచి ఎంతూజియాసిస్ట్ హూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, సో ఎంతూజియాజం తోటి పెంచుతున్నారనమాట. సో డెఫినెట్గా అవైలబుల్గా ఉంటాయండి. జస్ట్ గో అండ్ విజిట్ ఎ నర్సరీ. కొంచెం పెద్ద నర్సరీకి వెళ్ళండి, హైదరాబాద్లో పెద్ద నర్సరీస్కి వెళ్ళండి, డెఫినెట్గా అన్నీ ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. పేర్స్ ఉన్నాయి నాకు తెలిసి. యాపిల్ పేర్స్ అయితే నేను చాలా విన్నాను. యాపిల్ పేర్స్ ఇక్కడ కొంచెం తక్కువే, కానీ అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ పేర్ కదా, ఇది బాగుంటుంది. అది ఇంకొకటి చూడండి, అన్నీ అయిపోయాయండి, పళ్ళన్నీ అయిపోయాయి. పీచెస్ అన్నీ చాలా ఉండేవి, లాస్ట్ ఒక ఫ్యూ వీడియోస్ కంటే ముందు పీచెస్ చాలా ఉండేవి, అయిపోయాయి. ఒకేసారి పీచెస్ ఒకేసారి పండిపోతాయండి. సో ఒకేసారి రాలిపోతాయి, లేకపోతే ఇది అయిపోతాయి. తర్వాత ఏంటంటే మన చెట్లు పెద్ద చెట్లు కాదు కదా, సో అవి ఏంటంటే మనకి అబండెంట్గా సర్ప్లస్గా అలా ఉండవు, మనకి సరిగ్గా మనకి ఫ్యామిలీకి సరిపోతాయి అనమాట. జస్ట్ కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి అంతే. ఒక వారం రోజులు కోసుకున్నాం అంతే, అయిపోయాయి.
సో అలా ఉంటుంది మనకి చిన్న చెట్లు వల్ల. ఒక రకమైన అడ్వాంటేజ్, ఒక రకమైన డిసడ్వాంటేజ్. టూ మెనీ ఫ్రూట్స్ ఉండవు అండ్ దెర్ జస్ట్ ఎనఫ్. తర్వాత ఏంటంటే ఎక్కువ పడిపోయినా దాన్ని మళ్ళీ జామ్ చేయాలా, లేకపోతే ఇది చేయాలా, అది చేయాలా అని చెప్పి మనం వరి అవ్వాల్సి వస్తుంది. నాకు ఆ వర్రీ లేదు, ఎందుకంటే నేను ఎలాగో అన్ని అంత జాములు అవి చేసే టైప్ కాదు. సో ఒక్క నిమిషం ఉండండి. సో ఇక్కడ ఈ కార్నర్లోంచి తీసుకెళ్ళి నేను మీకు చూపిస్తాను. కరివేపాకు మొక్క గురించి చెయ్యి అని ఎవరు అడిగారు? శ్రీజ దేంటి గురించి చెయ్యండి అని అడిగారు కదా. సో డెఫినెట్గా చేస్తానండి, ప్లీజ్ కొంచెం టైం అండి. ఇదిగోండి, ఇప్పుడు ప్లక్ చేద్దామా? ఇది వచ్చేసరా, ఇది డియాంజియో పేరు అనమాట. నాకు ఇలా కొంచెం ఎల్లో కలర్ వస్తే చాలా ఇష్టం. కటక్మని చెప్పడం అవ్వదు అప్పుడు. జస్ట్ ఏంటంటే కొంచెం జ్యూసీగా ఉంటుంది, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఓకే, కొరికి చూపిస్తాం మీకు. కొంచెం కటిక్గా పచ్చిగా ఉంటే మా ఆయనకి ఇష్టం అనమాట. ఆయన కోసేసుకున్నాడు, అన్నీ అయిపోయి ఒక 2-3 నాకు అట్టు పెట్టాను. సో ఐల్ కమ్ బ్యాక్ టు దాట్. ఉంది మన దగ్గర. సో ఇది జామ పిందెలు వస్తున్నాయి ఇప్పుడు. ఈ పక్కన ఉన్నది ఫిగ్, అది ఫిగ్. ఓకే, అది ఫిగ్. తర్వాత ఫిగ్ కూడా వేసుకోండి. ఫిగ్ కూడా ఒకవేళ మీకు ఎక్కువ ప్లేస్ ఉంటే కనుక అది కూడా చాలా బాగా వచ్చేసే మొక్క. చాలా, కాకపోతే కొంచెం ఏరియా పెద్దది ఉండాలండి. అంటే ఇలా రౌండ్గా సర్కంఫరెన్స్ పెద్దది ఉండాలి. బికాజ్ ఇట్ గోస్ అప్, ఇంకా పైకి వెళ్తుంది, ఇంకా పైన కిందన అంటే పైన బాగా ఆకులు విస్తరిస్తే ఏంటంటే కిందన మొక్కలేమికి అందదు కదా, ఎండ అందదు కదా. సో అందుకని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. కానీ బోల్డ్ అని వస్తాయి. ఫిగ్ చాలా మంచిదన్నమాట. బోల్డ్ అని ఫిగ్స్ వస్తాయి. ఓకేనా? అండ్ ఫస్ట్ థింగ్ ఈజ్ గో అండ్ ప్రొటెక్ట్ యువర్ ప్లాంట్స్ అండి. వెళ్ళండి. నేను ఐ ట్రై టు పోస్ట్ ద వీడియో రైట్ అవే. అండ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పెట్స్ని తీసుకెళ్తాం మనం. చెప్పాను లేదా ఈ విషయం నేను. పెట్స్ని బయటకు తీసుకెళ్తే ఏంటంటే వాటికి కాళ్ళు కాలిపోతాయి. సో మధ్యాహ్నం పూట తీసుకెళ్ళకండి, మార్నింగ్ తీసుకెళ్ళండి, లేదంటే మళ్ళీ సాయంత్రం తీసుకెళ్ళండి. చాలా హ్యూమిడ్గా అయితే ఉందండి, ఆల్రెడీ చెమటలుగా ఉంది, చాలా హ్యూమిడ్గా ఉంది. So it's going to be 108 today. Please take care of your pets and plants and take care of yourself too. చాలా వాటర్ తాగండి. బయట ఇండోర్ అవుట్డోర్ ఎక్కువ లిమిట్ చేయండి. లిమిట్ యువర్ అవుట్డోర్స్. ఎంత జారిపోతుందన్నమాట. సో దట్స్ ఇట్ అండి, చూపించింది అండి. గ్రీన్ హౌస్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నా గ్రీన్ హౌస్ వీడియో చూడండి, చాలా కష్టపడి చాలా బాగా చేసాము. అండ్ ఆ వీడియో చేయడానికి నాకు 2-3 months పట్టింది, ఎందుకంటే కట్టడానికి 2 months పట్టింది. యూ కెన్ ఇమాజిన్. సో ఆ తర్వాత ఇట్స్ ఇంపార్టెంట్ అని లాస్ట్ ఇయర్ చేసాము. సో టేక్ కేర్, లైక్ ఒక్కసారి గో వాచ్ ద వీడియో అండ్ ఇట్ విల్ బి డెఫినెట్లీ యూస్ఫుల్ హూ ఎవర్ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ దర్ ప్లాంట్స్ ఇన్ వింటర్. మన ట్రాపికల్ ప్లాంట్స్ అన్ని గ్రీన్ హౌస్లో పెట్టుకోవచ్చు. ఇంకా చాలా గ్రీన్ హౌసెస్ బయట దొరుకుతాయండి, మనలాగే కట్టుకోక్కర్లేదు. సో గో ఫర్ ఇట్. అమెజాన్లో గ్రీన్ హౌసెస్ దొరుకుతాయి. తర్వాత వాటిని వింటర్ కేర్ అని చెప్పి ఇంకొక వీడియో ఉంది, అది కూడా వాచ్ చేయండి. సో మనకి ఇప్పుడు ఫాల్ వస్తుంది, వింటర్ వస్తుంది కాబట్టి కొన్ని మొక్కలు మనం సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎస్పెషలీ మల్లె మొక్క. తర్వాత ఇఫ్ దే ఆర్ నాట్ అవుట్ సైడ్, ఈ ఇయరే కనుక మీరు పెడితే కనుక ట్రాపికల్ ప్లాంట్స్, ములగ, తర్వాత ఇదేంటి మామిడి, తర్వాత కరివేపాకు ఆల్రెడీ మీరు లాస్ట్ ఇయర్ వదిలేశారంటే ఆల్రెడీ దానికి 3-4 years ఉన్నాయి అంటే కనుక బయటే ఉంచేయచ్చు. బాగా ఫ్రాస్ట్ వచ్చిన టైంలో మీరు వాటిని కవర్ చేయొచ్చు. ఓకే, సో
మొక్కల పని అయింది కదండి, గబ్బా రాణిని బయటకు తీసుకెళ్ళి ఒకసారి తీసుకొచ్చేయాలన్నమాట. పాపం లేకపోతే అది చాలా ఫీల్ అవుతుంది నన్ను బయటకు తీసుకెళ్ళలేదని చెప్పి. బిఫోర్ ఇట్ గెట్స్ రియలీ హాట్ ఐ నీడ్ టు గో. సో ఇలాగ చిన్న మొక్కలు కుండీల్లో ఉన్నవి ఏంటంటే వాటిని ఎక్కడైనా అడుగున పెద్ద కుండీల కిందో లేకపోతే షేడ్ కిందో కూడా పెట్టేసుకోవచ్చండి. సో ఆ విధంగా ఏంటంటే కంప్లీట్ ఎండ పడకుండా పార్షల్ షేడ్ పడుతుంది. చూడండి పొడుగ్గా ఎంత బాగున్నాయో అసలు. లాస్ట్ టైం చూపించాను మీకు నేను ఇది కోసినప్పుడు, కానీ ఐఎమ్ లైక్ రియలీ హ్యాపీ. ఎండ ఎక్కువైపోతాం చూసారా. కొంచెం ఇంకా వాటర్ను కొంచెం ఫీడ్ ఫుడ్ తర్వాత వీటికి కూడా బర్డ్స్కి కూడా వేయాలండి. ఎందుకంటే పాపం చాలా బర్డ్స్ వస్తూ ఉంటాయి మన ఇంటికి. సో పాపం అప్పుడు వచ్చేసరికి కిచ్ అంటున్నాయి ఫుడ్ లేక. ఫుడ్ వేయాలి మనం. ఓకే, ఇది వాడుతున్నానండి నేను వ్యాగ్నర్స్ డీలక్స్ అని. అది బర్డ్ ఫీడ్ అనమాట. సో బర్డ్ ఫీడర్ కూడా పెట్టాలని ట్రై చేసాము, అది వేరే వీడియోలో చూపిస్తాను. బట్ వీఆర్ స్టికింగ్ విత్ దిస్ అండి. సో లెట్స్ పుట్ సమ్ ఫుడ్ ఫర్ ద బర్డ్స్. పక్షులకి మనం వాటి ఫీడ్ వేసి అక్కడక్కడ కొంచెం వాటర్ పెడితే, చిన్న బౌల్స్లో వాటర్ పెడితే తప్పకుండా వచ్చి అవి సేద తీరుతాయండి. కొంచెం తాగి అవి వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, లేదంటే మాడిపోతాయి అన్నమాట. పాపం చాలా స్కేర్స్ అంటే వాటర్ దొరకదు కదా. ఇదివరకంటే రివర్స్లో వాటిలో హాయిగా దొరికేది, ఇప్పుడు దొరకదు కదండి. సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఫర్ దెమ్ అన్నమాట. మన ఇంట్లో కొన్ని బౌల్స్ తోటి, ప్లాస్టిక్ బౌల్స్, ఏ బౌల్ అయినా పర్వాలేదు, వాటర్ పెట్టేస్తే అవి హ్యాపీగా యూజ్ చేసుకుంటాయండి. తెలుసమ్మా, నీకోసమే తెలుసా? తెలుసా నీకోసమే. వాకెళ్ళు వచ్చేద్దామా? చాలా ఎండగా ఉంటుందంటే రోజు వాకెళ్ళు వచ్చేద్దామా? ఓకే 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 వెయిట్. గుడ్ గర్ల్. Sit. Good job. వెళ్దాంలే, వెళ్దాం నీకోసం. ఓకే అమ్మా. ఓకే. I told you okay, right? వెళ్దామని చెప్పండి. నేను తీసుకెళ్తానని చెప్పాను కదా. So, good girl. Okay, let's go. Oh, వస్తున్నా. Let's go. Okay అండి, బాయ్. స్టే సేఫ్. తొందరగా వాక్కి తీసుకెళ్ళండి, లేకపోతే ఆఫ్టర్ 8 మీ పెట్స్ని వాక్కి తీసుకెళ్ళండి సాయంత్రం, సరేనా? ఓకే, టేక్ కేర్ అండి. కీప్ స్మైలింగ్, కీప్ ఇన్స్పైరింగ్. బాయ్.
బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు రాని అందరికి బాయ్ చెప్పేసి. ఓకే.